ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. నన్ను గణపరుచు వారిని నేను గణపరిచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా సహోదరి, మరి దేవుడు వాక్యము వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మనము గణపరచాలి, అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు చూడండి, దావీదు దేవుణ్ణి గణపరిచాడు, ఆరాధనలో దేవుణ్ణి గణపరిచాడు. మరి ఆయన జీవితం ద్వారా దేవునికి ఘనత తీసుకొచ్చాడు. అందుకే దేవుడు గొర్రెల కాపరిని రాజుగా చేసి దేవుడు గణపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. బాలుడైనటువంటి సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ దేవుని గణపరిచాడు. అయితే ఏలీ కుమారులు ఉన్నారు, కానీ దేవుని వాళ్ళు గణపరచలేదు, దేవుని వాళ్ళు తృణీకరించారు. ఈరోజు మరి దేవుని గణపరచాలి, కానీ దేవుని మనం తృణీకరించకూడదు. మరి దేవుణ్ణి గణపరిచే వారిని ఆయన ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించాలి, ఆయన కీర్తించాలి, ఆయన సన్నిధిలో పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి. అలాగే దేవుని గురించినటువంటి వాక్యం అనేకులకు అన్యజనులకు తెలియపరచాలి. మరి దేవుణ్ణి మనం గణపరచాలి. ఆయన ఇంటిలో మనం ఆయన పని చేసినా, ఆయన పరిచర్య చేసినా ఆయనను మనం గణపరిచిన వాళ్ళంగా ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అన్నాడు. అవును, దేవుని మనం గణపరచుదుము గాక. పాటలతో, ప్రార్థనతో, వాక్యంతో, ఆరాధనలో దేవుని గణపరిచి పరలోకపు దీవెనలు దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయను గాక. ఎందుకంటే ఆయన గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడు. ఆమేన్. యేసేపు పరిశుద్ధంగా దేవుని గణపరిచాడు, దేవుడు అతన్ని గణపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితం ద్వారా దేవునికి ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీవు ఇచ్చిన వాగ్దానం, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నావు తండ్రి. అలాగున ప్రభువా, నీ బిడలుగా మిమ్మును మేము గణపరచాలి, మీ సన్నిధిలో నిన్ను ఆరాధించాలి, నిన్ను కీర్తించాలి అయ్యా. మరి నిన్ను గణపరిచినట్టుగా ప్రభువా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని కోరుకుంటున్నాం అయ్యా. దావీదు వలె, సమూయేలు వలె అయ్యా, భక్తుల వలె ప్రభువా నిన్ను గణపరచాలి తండ్రి. దావీదు నిన్ను గణపరిచాను ఆయన, అందుకే గొర్రెల కాపుని రాజుగా చేసి ఆశీర్వదించి గణపరిచారు ప్రభువా. యేసేపును ఆశీర్వదించారు తండ్రి, సమూయేలును మీరు ఆశీర్వదించి తండ్రి గొప్ప ప్రవక్తగా మీరు దీవించారు ప్రభువా. అలాగన నాయన, ఈ వాగ్దానం వినే ప్రతి ఒక్కరి జీవితంలో మీ దీవెన కలుగును గాక ప్రభువా. నిన్ను గణపరచాలి, నిన్ను ఆరాధించాలని వారి మనసులో ప్రభువా, మనసుతో, ఆత్మతో, సత్యంతో నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని, ఈ వాక్యం, ఈ వాగ్దానం వినే ప్రతి ఒక్కరి జీవితంలో ఘనత, ఆశీర్వాదం కలగ చేయమని యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.